Hello guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Ee roju date enta mummy? 18th ఈ రోజు సాటర్డే ఈ రోజు. సో హ్యాపీ వీకెండ్ అందరికీ. నేను ఈ వీడియో పెట్టేసరికి వీకెండ్ అంతా కూడా అయిపోయి ఉంటుంది. నాకైతే వీకెండ్ ప్లాన్స్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ జరగాలంటే ఫస్ట్ మనకి ఆ కర్టన్స్వి కొన్ని తెచ్చినాం అనమాట. మీరు టైటిల్లో చూసుంటారు కదా మేక్ ఓవర్ అని చెప్పేసి. సో న్యూ ఇయర్కి మొత్తం రూమ్ అంతా కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలని చెప్పేసి నేను ఆర్గనైజర్స్ అన్నీ పెట్టి కూడా చాలా మంత్స్ కాదు చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడు పెట్టాను? 15 days అవుతుంది మమ్మీ వచ్చి, ఇంకా ఎక్కువ అవుతుందేమో. ఈ మంత్ స్టార్టింగ్లోనే పెట్టాను. సో మనకు న్యూ ఇయర్కి ఇంకా నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసే టైంకి ఇంకొక 10 days అట్లా ఉండింటుంది. సో మీరు ఏం చేస్తున్నారు అసలు? న్యూ ఇయర్కి ఏమైనా ప్లాన్ చేశారా? ఏమన్నా రెజల్యూషన్స్ పెట్టుకున్నారా? నేనైతే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మనం అనుకున్నవన్నీ ఎట్లా రివర్సే జరుగుతాయి కాబట్టి ఏది అనుకోకుండా ఉండడమే బెటర్. హాయ్ బాగున్నారు అందరూ. మా మమ్మీ నేను వెయిట్ చేస్తానమాట అవి కర్టన్స్ వాళ్ళు ఫిక్స్ చేసే వాళ్ళు వస్తే, ఎందుకంటే మా అంతటి మేము చేసుకోలేము. ఓన్లీ అవైతే ఆ స్క్రూస్ అటాచ్మెంట్స్ ఒకటి అయితే చేయొచ్చు. ముందు ఓల్డ్ దానికే అటాచ్మెంట్స్ ఒకటే అయితే మనమే ఫిక్స్ చేయొచ్చు. సో ఇప్పుడు అన్నీ కొత్త వేపిస్తున్నాం కాబట్టి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా కనిపిస్తాయి అనమాట ప్రస్తుతానికి. ఆంటీ వచ్చింది మమ్మీ. సో ఇంకొకటి వచ్చేసి ఇట్ విల్ లుక్ లైక్ దిస్. నేను చూపిస్తా ఆగండి మీకు దగ్గర నుండి. ఈ రెండు కాదు, 2 డిజైన్స్ ఉన్నాయి. సో ఆ 2 డిజైన్స్లో 2 ఎక్కడేస్తారు ఏమేస్తారు నాకు కూడా తెలీదు, కానీ చూడడానికి అయితే నాకు ఇది బాగా నచ్చింది. నా రూమ్లో వస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కర్టన్స్ వేపిస్తే రూమ్కి అంతా నీట్గా లుక్ వస్తుంది. ఎందుకంటే కర్టన్స్ లేకపోతే ఓవర్ లైటింగ్ వస్తుంది అండ్ రూమ్ మనం ఎంత సర్దినా కూడా అంత డీసెంట్గా కనిపించదు. సో అది అనుకుంటాను అనమాట. ఇది ఇంకొకటి, ఇది జస్ట్ నార్మల్ది ముందు లాంటిదే, కానీ ఇది ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉంది. సేమ్ ముందు మోడలే. మరి ఇవి ఎక్కడ వస్తాయి ఇది ఎక్కడ వస్తాయి తెలియదు. ఇలాంటి దాంట్లో అయితే అజిత్ గోల్డ్ది చూసాడంట, కానీ గోల్డ్వి అన్నీ స్టాక్లో లేవు అని చెప్పారు. సో హోప్ఫుల్లీ ఈరోజు అయిపోతుంది. సో యాక్చువల్లీ మా ఇంటీరియర్ డిజైనర్ శ్యామ్ కదా, సో ఆయన ఇక్కడ లేరనమాట, అవుట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్ళారు. రావాల్సింది కానీ నిన్న ఏదో పనిలో ఉండి వాళ్ళు రాలేదంట. అజిత్కి ఈరోజు కాల్ చేస్తే ఈరోజు వచ్చారని చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఈరోజు టోటల్గా క్లోజ్ అవుతుంది. ఇఫ్ ఇన్కేస్ కర్టన్స్ది లేట్ అయినా నా రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం మాత్రం ఈరోజు అయిపోవాలి. క్లీన్ కాదు, మేక్ ఓవర్. మీలో ఎవరికైనా నా అలాగే బీన్స్ నచ్చకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. బీన్స్ నచ్చే వాళ్ళకైతే ఇది ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. ఇది మమ్మీ వన్ ఆఫ్ ది సీక్రెట్ రెసిపీ. ఈ మధ్య నేను కొంచెం అలవాటు చేసుకుంటున్నాను కూరగాయలు కొంచెం తినడానికి. యాక్చువల్గా బీన్స్ బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకొని తింటే అది ఇంకా హెల్దీ అనమాట, కానీ మనం అంత హెల్దీగా తినలేం కాబట్టి ఏదో ఉన్న దాంట్లో కొంచెం సాటిస్ఫై అవ్వడానికి ఇలా ప్రయోగించింది. సో ఈ ప్రయోగం 100% సక్సెస్ అయిందండి. సో ఫస్ట్ అయితే మనం బీన్స్ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఒక 2-3 విజిల్స్ వచ్చే పాటు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసేయండి. అది పెట్టే ప్రాసెస్లో మనం దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ రెసిపీ, ఇంకొక రెసిపీ దీంట్లోకి యాడ్ చేసేది ఉంటుందన్నమాట. అది చేసుకోవాలి. అదేంటంటే మేమైతే కొబ్బరి కారం అంటాము. సో ఈ కొబ్బరి కారం దాంట్లోకి పడితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. కొంచెం గార్లిక్ అండ్ కొంచెం కొబ్బరి, ఫస్ట్ కారం వేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ వీటిని అయితే మంచిగా బ్లెండ్ చేయండి. లైక్ జస్ట్ ఒక రౌండ్ అట్లా తిప్పండి. అది ఒక రౌండ్ అట్లా అనేసిన తర్వాత కొంచెం పొడి పొడిగా అవుతుంది కదా, ఆ టైంలో మనం ఆనియన్ వేసుకోవాలన్నమాట. మీకు కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూసేయండి.
చూసారు కదా, కొంచెం పొడి పొడిగా అవ్వగానే అందులోకి మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది డైరెక్ట్గా ఇలాగే రోటీస్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ బీన్స్లోకి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికంటే ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. నాకు ఆవాలంటే చాలా ఇష్టము, అది నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు. సో ఆవాలతో పాటు మమ్మీ యాజ్ యూజువల్ మనకు ఫ్రైకి ఏవేవి కావాలో అవన్నీ, ఆనియన్స్, తర్వాత ఇదేంటి కర్రీ లీవ్స్, తర్వాత రెడ్ చిల్లీ. ఒకవేళ మీకు దాంట్లో కారం తక్కువ అనిపిస్తుంది, ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నా కూడా లాస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఫ్లెక్సిబుల్ రెసిపీ అనమాట, అండ్ చాలా హెల్దీ కూడా. కాకపోతే మీరు కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. అండ్ మేము బీన్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఇట్స్ ఓకే అని మమ్మీ ఇంకా రోజు చేసేసింది. బట్ ఇట్స్ సార్ట్ ఆఫ్ హెల్దీ అనే చెప్పచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ నచ్చకపోతే అందులోకి గీ యాడ్ చేసుకోవడం కానీ ఇలా కొంచెం రీప్లేస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి బీన్స్ వేయాలి. బీన్స్ని అయితే మనం చాలా మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ కాదు, అవి కొంచెం మగ్గాలి, లేదంటే ఆ పచ్చి టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది. సో ఆ పచ్చి టేస్ట్ తగిలితే నాకు ఏం పెద్దగా నచ్చదండి. సో మంచిగా మగ్గాలన్నమాట. అవి ఇట్లా బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి కారం అని చెప్పేసి, ఆ బీన్స్ని జస్ట్ అట్లా సైడ్కి జరిపేసి మిడిల్లో ఆ కొంచెం ప్లేస్ పెడితే ఆయిల్ అనేది ఆ సెంటర్లోకి ఫామ్ అయిపోతుంది. సో అందులోకి మనం కొబ్బరి కారం వేసేసి ఒక 10 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు హెల్దీ అండ్ చాలా ఈజీగా అయిపోయే బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది అండ్ రైస్లోకి పప్పుతో తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఫేషియల్ చేసుకోవాలనిపించింది నాకు. నా ఫేషియల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్ని నేను కొన్నవే అండి. ప్రతి ఒక్కటి నేను ఆర్డర్ చేసుకొని కొనుక్కున్నవే అండ్ నేను ఎప్పటి నుండి వాడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. డెఫినెట్లీ అందరి స్కిన్ టైప్ ఒకేలాగే ఉండదు అండ్ నాదైతే చాలా సెన్సిటివ్ అండ్ నేను చాలా తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. ఫేషియల్ అయినప్పటికీ నేను 3-4 ప్రోడక్ట్స్తో దాన్ని ఎండ్ చేసేస్తాను అనమాట. సో ఫస్ట్ బేసిక్గా మనం చేసుకునేది ఏంటి చెప్పండి, ఫేస్ వాష్ డెఫినెట్గా చేసుకోవాలి. మీరు బయట నుంచి వచ్చినా లేదంటే మంచిగా ప్యాంపర్ ఏది చేసుకోవాలనుకున్నా బేసిక్ థింగ్ ఇస్ ఫేస్ వాష్. సో నేనైతే నా ఫేవరెట్ డర్మావీవ్ హైడ్రా క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. ఇది ఫేవరెట్ ఎందుకు అని నేను చాలా రీజన్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. చాలా జెంటిల్ ఉంటుంది అండ్ pH లెవెల్ని బాగా మెయింటైన్ చేస్తుంది. అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు అండి. నేను ఇది చూపించినప్పుడల్లా నాకు క్వశ్చన్స్ వస్తాయన్నమాట, ఎవరు వాడాలి, అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుందా, మాది డ్రై స్కిన్ ఉంది అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది, ఆయిలీ ఉన్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుందండి. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ 16 years వాళ్ళు యూస్ చేయొచ్చా అని కూడా చిన్న చిన్న పిల్లలు అడిగారు. సో వాళ్ళు కూడా డెఫినెట్లీ యూస్ చేయొచ్చు అండ్ నాలాగా ఆకనే ప్రాబ్లం ఉంటే మీకు మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దీని పరిస్థితి చూడండి ఎట్లా తయారైందో. నా స్క్రబ్ది మామూలుగా వాడట్లేదు అనమాట. సో తీసుకొని కూడా ఒక 4-5 months అయిపోయింది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఈ స్క్రబ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఫేస్ షాప్ వాళ్ళది ఇది స్క్రబ్. సో ముందు కన్సిస్టెన్సీ ఇప్పుడుది చాలా చేంజ్ అయిపోయింది అనమాట. అంటే నాకైతే ముందు టెక్స్చర్ ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడున్న టెక్స్చర్ కంటే ముందుదైతే ఆ గ్రాన్యూల్స్ అనేటివి కానీ అట్లీస్ట్ మనం ఆ స్క్రబ్ చేసుకుంటున్న ఫీల్ వస్తుంది. అండ్ నేనైతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా స్క్రబ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య రెగ్యులర్గా స్కిన్ కేర్ చాలా తక్కువ తీసుకుంటున్నాను అనమాట. అట్లీస్ట్ ఒక 15 days వన్స్ అయినా ఇట్లా పాంపర్ సెషన్స్ చేసుకుంటే బెటర్ అనిపించింది. అండ్ కొంచెం నాకు తెలిసిన టెక్నిక్స్తో అలా ఇలా మసాజ్ చేస్తున్నాను ఇక్కడ.
ఆఫ్టర్ దట్ మనకు ఉండే ప్రాబ్లమే. నాకైతే బ్లాక్ హెడ్స్ చాలా ఎక్కువ. నేను విన్నది ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తిన్నా లేదంటే ఫేస్లో ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ వస్తాయని చెప్పేసి. అండ్ నేను స్వీట్స్ తినేది కూడా ఈ మధ్య చాలా తక్కువ, కానీ అవైతే తగ్గడం మానలేదు. మనం 1 వీక్ ఒకసారి తీయాల్సిందే డెఫినెట్గా. ఇంకా స్టీమర్ పెట్టుకొని తీయాల్సింది. ఆల్రెడీ నేను హాట్ వాటర్తోనే ఫేస్ అంతా వాష్ చేసుకున్నా కదా అని చెప్పేసి స్టీమర్ పెట్టుకునే ఓపిక లేక నేను చెప్తున్నా కదా, నా ఫేషియల్ అంతా జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో అయిపోయేలాగా చూసుకుంటాను. మరీ గంటలు చేసుకోవాలన్నా కూడా నాకు నచ్చదు. అండ్ సలూన్స్కి వెళ్ళి చేయించుకోవాలంటే ఇంకా భయం. బికాజ్ మీకు తెలుసు కదా ఒకసారి ఏమైందో, నా ఫేస్ అంతా కొంచెం పింపుల్స్ వచ్చి ర్యాషెస్ వచ్చి అలా తయారైపోయింది అనమాట. ఇంకప్పటి నుండి ఫేషియల్స్ అనేది మానేసాను. నేను లిటరలీ ఇంట్లో చేసుకుంటూ ఉంటాను ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ లాగా, నా దగ్గర ఫేస్ ప్యాక్స్ చాలా తక్కువ అండి. సో ఇక్కడ ట్రైబ్ కాన్సెప్ట్స్ది ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఏంటిది, యాక్నే సమ్ ఏదో మొత్తానికి ఏదో ఉంటే అదే ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేస్తున్నాను. నేను వేస్తూనే పోతున్నాను, నాకు అర్థం కాలేదనమాట ఎంత వేయాలి ఏంటి కూడా. అది జస్ట్ స్పాట్ కరెక్టర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఓవర్ నైట్ అప్లై చేసుకుంటే సరిపోతుందని. కాకపోతే సర్లే నా దగ్గర ఫేస్ ప్యాక్లు ఏం లేవు కదా, ఇదే వేసేసుకుందామని చెప్పేసి వేసుకున్నాను. మొత్తం ఫేస్ అంతా వేసుకోగానే స్టార్టింగ్లో కొంచెం టింగ్లీగా అనిపించింది. ఇదేంటి ఇది మండుతా ఉంది, మొత్తం ఫేస్ అంతా వేసుకోకూడదా అనుకున్నాను. కానీ మొత్తానికి ఐ సక్సీడెడ్. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్ ఉందన్నమాట స్కిన్ కూడా. ఒక 15-20 మినిట్స్ పెట్టుకోండి. నేను ఎక్కువ కలిపేశాను ఇక్కడ. సో నేను హ్యాండ్స్ అండ్ ఫీట్కి కూడా అప్లై చేసేసాను అనమాట. ఇంకా పెడిక్యూర్ మ్యానిక్యూర్ విషయానికి వస్తే మనం చాలా వీక్. ఎప్పుడో పురాతన కాలంలో చేయించుకున్నాను. బికాజ్ నాది ఫేస్, హ్యాండ్స్, ఫీట్ కొంచెం తొందరగా ట్యాన్ అవ్వదండి. నాకు ట్యాన్ వచ్చేది చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ. నేను ఒక్కొక్కసారి ఏంది అసలు నేను అప్లై చేసేదే సన్ స్క్రీన్ ఎప్పుడో ఒకసారి. సో ఇంకా ట్యాన్ గురించి పెద్దగా వరి అయ్యే అవసరం లేదు కాబట్టి నేను ఎక్కువ సన్ స్క్రీన్ కానీ అంటే అప్లై చేస్తాను ఇంకా చేయాలంటే. కానీ చేయకపోయినా నావి ఎక్కువ ట్యాన్ కాదనమాట. ఇఫ్ ఇన్కేస్ ట్యాన్ అయ్యే వాళ్ళది ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అంటే మీరు ఒకసారి ఇదేంటి ఈ కాఫీ వస్తాయి కదా స్క్రబ్స్ కానీ అలాంటివి ట్రై చేయండి. మేబీ అవి బెటర్గా వర్క్ అవుతాయి అని నేను విన్నాను. ఒక 30 మినిట్స్ ఇట్లా ప్యాక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట. మీ అందరికీ తెలుసు మాయిశ్చరైజర్ యూస్ చేయాలి అని చెప్పేసి. దానికంటే ముందు మీరు సీరం కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా మాయిశ్చరైజరే అప్లై చేస్తున్నాను అండి. న్యూట్రిడమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేస్తున్నాను ఫేస్కి అయితే. అప్పటికే నా ఫేస్ చాలా సాఫ్ట్ ఉండింది అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్ అయింది అండ్ స్కిన్లోకి చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ నేను ఆ రోజు పర్టికులర్ డే మేకప్ వేసుకోలేదు, కానీ ఇది నా ఎవ్రీడే మాయిశ్చరైజర్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ నేను అప్లై చేస్తూ ఉంటాను. మీరు అందరు చెప్తున్నారు అని మాత్రం అనుకోవద్దండి. నేను లిటరలీ ఇవన్నీ కొన్నాను. నేను ఒక్కొక్కసారి మంత్లో 2-3 సార్లు కూడా కొన్న రోజులు ఉన్నాయన్నమాట. నేను ఒకటే కాదు, ఇంట్లో అందరూ వాడతారు. సో ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ నేను యూస్ చేసేటివి అండ్ నేను కొన్నవే. అండ్ ఫైనలీ ఫర్ బాడీ, ఎందుకంటే ఫేస్ ప్యాకే బాడీ ప్యాక్ లాగా అప్లై చేసుకున్నా కాబట్టి బాడీకి కూడా కేర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. డర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. హ్యాండ్స్ అయితే నాకు కొంచెం డ్రైగానే ఉంటాయి. సో మళ్ళీ ప్యాక్ అప్లై చేసినప్పుడు కూడా నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు సాఫ్ట్ అయినట్టు. సో అట్లీస్ట్ మాయిశ్చరైజర్ అన్నా నాకు బాగా హెల్ప్ అవుతుంది, ఆ నరిష్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి డెఫినెట్లీ రోజు అయితే అప్లై చేస్తూ ఉంటానండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవైతే. నాకు బాగా నచ్చాయి అండ్ సింపుల్గా చైన్తో అట్లా లాస్ట్లో ఏదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. ఫైనలీ ఆఫ్టర్ 7-8 months ఇంట్లో కర్టన్స్ పడబోతున్నాయి. రెనోవేషన్ మంది ఆల్మోస్ట్ 6 months అయిందా, ఆల్మోస్ట్ 6 months అయింది అనుకుంటాను కంప్లీట్ అయిపోయేసరికి. సో 6 months నుండి కర్టన్స్ లేవు అండ్ 6 months తర్వాత రెనోవేషన్ అయిపోయినా కూడా కర్టన్స్కి రాడ్స్ ఫిక్స్ ఎప్పుడు చేయాలో ఏంటో అర్థం అవ్వక ఒకరి తర్వాత ఒకరికి వర్క్ ఉంటా ఉంది. ఇంక అప్పటి నుండి ఇంకా కర్టన్స్ విషయమే మర్చిపోయాము. ఫైనలీ వీ హ్యావ్ డిసైడెడ్, న్యూ ఇయర్ వస్తుంది కదా, సో న్యూ ఇయర్కి మొత్తం హౌస్ అంతా సెట్ చేసేయాలి.
ఫర్నిచర్ రావాలి, మొత్తం మేక్ ఓవర్ అయిపోవాల్సిందే అని ఫిక్స్ అయ్యామన్నమాట. ఫర్నిచర్ కూడా ఇంకొక 5 daysలో అండర్ 5 days రాబోతుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ అంతా వచ్చేస్తుంది అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు మొత్తం అన్నీ రెడీ అయిపోయాయంట. సో ఓన్లీ సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా, అవి ఒక్కటే లేట్ అవుతున్నాయి. మేమైతే చెప్పామన్నమాట, ఇట్స్ ఓకే, ఫస్ట్ మేము ఫర్నిచర్ తీసేసుకుంటాము అని చెప్పేసి. ఆల్మోస్ట్ 8 months నుండి ఇంట్లో ఫర్నిచర్ లేకుండా ఉన్నాము. సో రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది. అండ్ రెనోవేషన్ ప్రాసెస్లో ఒకటి తర్వాత ఒకటి తాతయ్య వాళ్ళకి ఇచ్చేయడము, లేదంటే ఎవరో ఒకరికి ఇచ్చేయడం, ఫర్నిచర్ అంతా డొనేట్ చేయడం అట్లా చేశాం కదా. సో అప్పటి నుండి ఇంక అట్లనే అయిపోతుంది అనమాట. సో నేనైతే బెడ్ చేయించుకొని చాలా మంచి పని చేశాను. ఆ టాస్క్ అన్నా అయిపోయింది అనిపించింది నా రూమ్ వర్క్ అయితే. కానీ నా రూమ్లో కూడా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవి మీరు అప్కమింగ్ దాంట్లో చూస్తారు. నేను ఈరోజే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను నా రూమ్ మేక్ ఓవర్ కూడా. కాకపోతే చాలా లేట్ అయిపోయింది. కర్టన్స్ ఫిక్స్ చేయడానికే చాలా టైం పట్టేసింది. అండ్ నేను నా రూమ్లోకి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇవేంటో నాకు అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టడానికి అని చెప్పేసి. అవైతే రాడ్ ఎడ్జెస్లో పెట్టడానికి అనమాట. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి జస్ట్ ఆ హోల్డర్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ అదే హంగామా జరుగుతోంది. ఆ రాడ్స్ అన్నీ మేము బయట బాల్కనీలో పెట్టి ఆల్మోస్ట్ 7 months అయింది కదా, మొత్తం దుమ్ము పట్టిపోయాయి. సో ఆ దుమ్ము అంతా నీట్గా పోవాలంటే పైప్తో వాటర్ పెట్టి, లోపల కూడా మొత్తం బూజీ ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, సో అదంతా దులిపేసాం అనమాట. వాటర్ పెట్టి క్లీన్ చేసి కాసేపు అయిన తర్వాత డ్రై చేసి. అండ్ ఈ రింగ్స్ వస్తాయన్నమాట కర్టన్స్కి. సో కర్టన్స్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ ఇవి మేము 7 years బ్యాక్ తీసుకున్నామండి. సో అప్పట్లో హాల్లోటివి అండ్ డైనింగ్ దగ్గరవి చాలా చాలా బాగుంటాయి అనమాట బెడ్రూమ్స్తో కంపేర్ చేస్తే. అప్పుడు మేము ఇప్పుడు కూడా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటున్నాం కొత్తవి. కానీ దానికంటే ముందు అట్లీస్ట్ కొద్ది రోజులు మనం మేనేజ్ చేసే వరకు ఈ పాతవే వేసుకోవడం బెటర్ అనిపించింది, టూ మచ్ ఆఫ్ లైటింగ్ రాకుండా. సో అప్పుడు ఏంటంటే మొత్తం పైన హాల్ కింద హాల్ డైనింగ్ దగ్గర అంతా ఒక డిజైన్ చెప్పాము. అండ్ బెడ్రూమ్స్లో ఇంకొక డిజైన్ చెప్పాము. ఓల్డ్ హౌస్ టూర్ చూడండి ఒకసారి. అండ్ ముందు నుండి వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా కొంచెం గుర్తుండే ఉంటుంది. సో హాల్ లోటు అవన్నీ చాలా బాగున్నాయి, కానీ బెడ్రూమ్ లోటు అయితే కొంచెం మల్టీ కలర్ వచ్చి అంతేం సాటిస్ఫాక్షన్ కాదు. కానీ ప్రస్తుతానికి వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ అనమాట. అంటే అప్పుడు బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇల్లంతా ఒకటే వేయించలేదు, బికాజ్ హాల్లో వేయించినవి కొంచెం కాస్ట్లీ అనమాట. సో 7 years బ్యాకే ఈ కస్టమైజ్డ్ ఎంత పడతాయి అని అడుగుతారనమాట కర్టన్స్. సో మా ఇండ్లు మొత్తం అంతటికి అరౌండ్ కాదు 1 lakh పైనే అయిందండి. మరి ఇప్పుడున్న కాస్ట్ ఎట్లుందో ఏమో తెలియదు. సో బడ్జెట్స్ అన్ని ఒకసారి చూసుకున్న తర్వాత కొత్త ఆర్డర్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి మంచిగా డిజైన్స్ చూసుకోవాలి. అప్పుడంటే మాకు అంత తెలియదు కాబట్టి మేము డిజైన్స్ ఏం చూడలేదు. కానీ నాకు నచ్చినవి అయితే మొత్తం హాల్లో డిజైన్స్ అన్ని బాగా నచ్చాయి. కాకపోతే బెడ్రూమ్లోటివి ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. అసలు నేను బెడ్రూమ్లో కర్టన్స్ వేయించుకోవాలా లేదంటే బ్లైండ్స్ వేయించుకోవాలా అని చెప్పేసి. అజిత్ ఆఫీస్లో ఉన్న బ్లైండ్స్ నాకు బాగా నచ్చాయి, కానీ ప్రస్తుతానికైతే ఐఎమ్ గోనా గో విత్ కర్టన్సే. సో కర్టన్స్లో మీకు ఏమైనా మంచి బ్రాండ్ తెలిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ నేను తీసుకుంటాను. ఇవి నచ్చకపోయినా ఒక 2-3 రోజులు తర్వాత ఆర్డర్ చేసుకోవడం, ఒక 20 days వన్స్ చేంజ్ చేస్తూ ఉండడం చేస్తే ఇట్ విల్ బీ నైస్ కదా.
ఎండ్ ఆఫ్ ది డే వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ స్లీప్ కూడా లేదు కదా, కాఫీ తాగాలనిపించింది. అందుకే వర్కౌట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 days అయిపోయింది. వెరీ వెరీ ఇర్రెగ్యులర్ విత్ వర్కౌట్ స్కెడ్యూల్, అంటే కొంచెం హెల్త్ అప్సెట్ ఉండింది కదా. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నా హెల్త్ అంతా చాలా చాలా ఆసమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నా ఎనర్జీ లెవెల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కన్సర్న్ అండి. అండ్ డూ లైక్ ద వీడియో, మీకు నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసేయండి. అండ్ లైక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న యూట్యూబ్ అల్గోరిథం ప్రకారము. సో మన కోసం, మన కమ్యూనిటీ కోసం డెఫినెట్లీ లైక్ చేసేయండి వీడియోని అయితే. అండ్ డూ సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. ఆల్మోస్ట్ 1,40,000 సబ్స్క్రైబర్స్ కాబోతున్నారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండి, త్వరగా చేసేయండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓ మై గాడ్, 10 days ఉంది ఎగ్జాక్ట్లీ న్యూ ఇయర్కి. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ యా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ యూ లైక్ ద వీడియో అని చెప్పేసి. అండ్ మీరు పాత వీడియోస్లో ఏ వీడియో మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో చూసేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.